పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా కడపలో ఈ నెల 26, 27, 28 తేదీలలో అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు సంబంధించిన పోస్టులని గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాజర్జీ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల్ని మోసం చేస్తుందని ఆరోపించారు. సూపర్ 6 పథకాల పేరుతో సీఎం చంద్రబాబు దగా చేశారని విమర్శించారు. బందెల నాజర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రధానంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో కడప నగరంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణతో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు కరపత్ర ఆవిష్కరణ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముద్దుల కొడుకు, ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అంతా మా యువనేత, మా కాబోయే సీఎం అని పిలువబడుతున్న ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో యువగలం పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద వర్గాల విద్యార్థులకి మెడికల్ విద్య దూరం చేస్తూ ఉంది. 50% సీట్లు అమ్ముకుంటూ ఉన్నారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో 17 మెడికల్ కళాశాలల్ని నిర్మించి 100% సీట్లను చదువుకొని సీటు తెచ్చుకున్నటువంటి పేద వర్గాల విద్యార్థులకి ఇస్తామని హామీ ఇచ్చారు. జీవో నెంబర్ 107 రద్దు చేస్తా అన్నారు. 100 రోజులు కాదు, సంవత్సరం అయింది. కనీసం జీవో నెంబర్ 107, 108 ప్రస్తావన లేదు. అదేవిధంగా గత ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో డిగ్రీలు, బీటెక్ చదువుకున్న విద్యార్థులు పీజీ చదువుకోవాలంటే ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు వచ్చిన విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వర్తించబడదని చెప్పని గత జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకోవడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉన్నత విద్య దగ్గర చేస్తూ ఉన్నారు. వారి యువగలం పాదయాత్ర మంగళగిరి నియోజకవర్గంలోనే ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచారో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అటువంటి సొంత ఎన్ఆర్ఐటి కాలేజ్ పిల్లల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టి వేలాది మంది విద్యార్థులతో ఆనాడు జగన్ గారు తిట్టించడం జరిగింది. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా మేము అడుగుతూ ఉన్నాం నారా లోకేష్ గారిని, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విద్యారంగ సమస్య మీద పూర్తిగా మీరు వారిని సాల్వ్ చేయలేదు. ఏదైతే రాష్ట్రంలో బీటెక్ కళాశాల ఉన్నారో వారిని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మీకు ఏ ప్రైవేట్ యూనివర్సిటీ పర్మిషన్ కావాలి, మీరు అక్షరాలు లక్షలకు అమ్ముకోండి, మీకు నేను పూర్తిగా బాధ్యతలు ఇస్తామని చెప్పని పిలుపునివ్వడం జరిగింది. ఏఐఎస్ఎఫ్కి అడుగుతూ ఉన్నాం, అధికారంలో రాకముందేమో విద్యార్థి సంఘ నాయకులను పిలిపించుకొని మీ సమస్యలు తెలుసుకొని నేను సాల్వ్ చేస్తున్నటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్ యూనియన్, ప్రైవేట్ బీటెక్ యూనియన్ పిలిపించుకొని కూర్చోబెట్టుకొని లావాదేవీలు మాట్లాడుకుంటూ ఉన్నారు. నిన్నగాక మన అసెంబ్లీ సమావేశాల్లో ఇదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక యూనిఫామ్ చూపిస్తూ, ఒక బ్యాగ్ చూపిస్తూ, ఇది నా కన్న కొడుకు, ఈ ముఖ్యమంత్రి మనవడు నారా దేవాన్ష్ వాడేటువంటి